పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడులో గేమ్ ప్లాన్ మార్చింది బీజేపీ. తమిళనాడు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. బీజేపీ జాతీయ నేత బిఎల్ సంతోష్ నేతృత్వంలో ఓటమిపై పోస్టుమార్టం నిర్వహిస్తోంది. మెజారిటీ నేతలు అన్నామలైకే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టినట్టుగా సమాచారం. కన్నడీఎంకే ఒత్తిడితో అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి తొలగించింది బీజేపీ అధిష్టానం. అన్నామలై స్థానంలో నైనార్ నాగేంద్రను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాత్తూరు నుంచి నైనార్ నాగేంద్రన్ ఓడిపోయారు. ఓటమికి బాధ్యత వహించి నైనార్ నాగేంద్రన్ రాజీనామా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నామలైని మళ్లీ అధ్యక్షుడిగా నియమించేటువంటి అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అన్నామలై విషయంలో చేసినటువంటి అంశాన్ని తప్పిదంగా భావిస్తున్నట్లుగా కూడా అర్థమవుతుంది. ఓటమికి ఉన్నటువంటి కారణాల్లో ఒక ప్రధానమైన కారణం అన్నామలైని తప్పించడమే అనేది స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు గతంలోనూ చెప్పారు. ఓటమి తర్వాత కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మళ్ళీ అన్నామలైనే అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనేటువంటి మాట ఏంటి, ఏ విధంగా చూడాలంటారు తమిళనాడు విషయంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయాలు? మురళి, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఎలా ఉంటుందో అదే పద్ధతి మళ్ళీ బీజేపీ తమిళనాడులో తెరపైకి తెచ్చిందని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే బీజేపీ ఇప్పటికిప్పుడు తన గేమ్ ప్లాన్ మార్చుకుంది. ఏదైతే డిఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మెజార్టీ నేతలు అన్నామలైని అధ్యక్షునిగా తప్పించడం వల్లే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన 27 స్థానాల్లో 26 స్థానాలు చిత్తుగా ఓడిపోయాము. ఈ ఎన్నికల్లో ఓటమికి బాధ్యతగా నైనార్ నాగేంద్రకు రాజీనామా చేయాలి. నైనార్ నాగేంద్రన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాతనే బీజేపీ ఓటింగ్ మరింత పడిపోయిందంటూ తీవ్ర స్థాయిలో బిఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో తమిళనాడు బీజేపీ నేతలు ఒకంత ఆగ్రహానికి గురయ్యారు. నేరుగా బీజేపీ హైకమాండ్ ఒక ప్రాంతీయ పార్టీ కోసం ఒక అధ్యక్షుని బలి చేసింది. నేరుగా అన్నామలై ఈ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వస్తే బీజేపీకి 11% పైగా ఓట్లు వచ్చిన నేపథ్యం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో 2వ స్థానానికి వచ్చిన పరిస్థితి ఉంది. కోయంబత్తూరు నుంచి పోటీ చేసిన అన్నామలై గారు 2వ స్థానానికి వచ్చిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్న సమయంలో అన్నామలై స్థానంలో నయనార్ నాగేంద్రన్ని ఎంపిక చేయడం కూడా ఒక తప్పిదము. ఈ ఎన్నికల్లో ఓటమికి నయనార్ నాగేంద్ర కాదు, బీజేపీ కూడా బీజేపీ కేంద్ర అధిష్టానం కూడా బాధ్యత వహించాల్సి ఉంటున్నట్టు ఒకంత ఆగ్రహానికి గురైన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన 27 స్థానాల్లో దాదాపు ఒక ఊటీ స్థానం తప్పితే మిగిలిన అన్ని స్థానాలు కూడా ఓడిపోయారు. సాత్తూరు నుంచి పోటీ చేసిన బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్ర కూడా ఓడిపోయారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు విశాఖపట్న నయనార్ నాగేంద్ర చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం. ఇలాంటి పరిస్థితులు ఏదైతే తమిళనాడులో జరిగిన బిఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం అనిపిస్తుంది. మరొక ఏదైతే మెజార్టీ నేతలు అన్నామలై అయితేనే బీజేపీని పట్టాలెక్కించగలడు. తమిళనాడులో బీజేపీ గ్రోత్ కానీ బీజేపీ డబల్ డిజిట్ ఓటింగ్ కి రావడానికి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కీలక పాత్ర అన్నామలై పోషించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రాంతీయ పార్టీ ఏదైతే అన్నాడీఎంకే ఒత్తిడి మేరకు ఏదైతే అన్నామలైని తొలగించడం అనేది కరెక్ట్ కాదంటే మెజార్టీ నేతలు సమావేశంలో తమ అభిప్రాయాలు కూడా కుండబద్దలు కొట్టారు. మురళి, రైట్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్నామలై శాంతించి మళ్ళీ తమిళనాడు బీజేపీ పగ్గాలు చేపట్టేటువంటి అవకాశం ఉందంటే గతంలో సరే జరిగినటువంటి పరిణామాల్ని అధిష్టానం నిర్ణయం తీసుకుందని చెప్పినప్పటికీ కూడా తనని అవమానించింది అనేటువంటి రీతిలో ఆయన కొంచెం పర్సనల్గా తీసుకున్నారు. అందుకే తమిళనాడు బీజేపీ శాఖకి కొంచెం వ్యక్తిగత కారణాల రీత్యా నేను దూరంగా ఉంటున్నానని ప్రకటించిన పరిస్థితుల నుండి ఇప్పటికిప్పుడు మళ్ళీ తమిళనాడు భారతీయ జనతా పార్టీ పగ్గాలు అప్పగిస్తే తీసుకునేటువంటి పరిస్థితుల్లో అన్నామలై ఉన్నాడా అంటే లేరు అనే మాటే చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే అన్నామలై ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా తమిళనాడు ఎన్నికల్లో తాను పోటీ చేయనంటూ నేరుగా అధినేతకు ఏదైతే ప్రధానమంత్రి మోడీతో పాటు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీకి కూడా లేఖ రాశాడు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎందుకంటే తాను కోరిన స్థానం కోయంబత్తూరు నార్త్ నుంచి ఆయన టికెట్ అడిగారు. అయితే కోయంబత్తూరు నార్త్ లో ఆయనకు సీటు లభించలేదు. మరొక కోయంబత్తూరు ఈస్ట్ లో ఉన్న వనతి శ్రీనివాసన్ను వెస్ట్కు మార్చడం కూడా ఇక్కడ కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ నేరుగా అధినేత ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు లేఖ రాశారు.
అయితే ఎన్నికల ప్రచారానికి కూడా ఆయన దూరంగా ఉన్న పరిస్థితిలో చాలా మంది కేంద్ర మంత్రులు నేరుగా అన్నామలైతో మాట్లాడారు. తన తండ్రి ఆరోగ్యం బాగలేని నేపథ్యంలో తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించిన పరిస్థితి. అయితే కేంద్ర నాయకత్వం బరిలోకి దిగడం, కేంద్ర నాయకులు జోక్యం చేసుకోవడంతో ఇటు పుదుచ్చేరి ఇటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేశారు. ఎన్డీఏ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన నేపథ్యం అయినప్పటికీ కూడా దాదాపు 27 స్థానాల్లో 26 స్థానాలు ఓడిపోవడం, 1 స్థానం గెలవడంతో తమిళనాడులో ఏం జరిగిందనే అంశం పైన బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. బీజేపీ అధిష్టానానికి సంబంధించిన కీలక నేత బిఎల్ సంతోష్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో మెజార్టీ నేతల అభిప్రాయం ప్రకారం గతంలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన అన్నామలై అయితేనే బీజేపీని పట్టాలెక్కించగలరు. అయితే ఇక్కడ అన్నామలై పదవి తీసుకుంటారా లేదా అనే అంశం కూడా ఒక చర్చకు వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా మోడీ, అమిత్ షాకు అత్యంత సన్నిహితంగా ఉండే అన్నామలై ఖచ్చితంగా బీజేపీ అధ్యక్ష పదవి తీసుకుంటారంటూ బీజేపీలో కొంతమంది కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా ఒక ప్రచారం జోరుగా నడుస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి, 1 స్థానం అన్నామలైకి ఇస్తున్నారంటూ కూడా ఒక ప్రచారం ఊపుంది. ఈ నేపథ్యంలో అన్నామలైకి డబల్ బోనస్, ఏదైతే డబల్ బంపర్ ఆఫర్ వస్తుందంటూ జాతీయ రాజకీయాల్లో కాకుండా తమిళనాడు రాజకీయ వర్గాల్లో కూడా ఒక ప్రచారం నడుస్తుంది. బీజేపీ అధ్యక్షుడి పదవితో పాటు ఈ రాజ్యసభకు కూడా ఎంపిక చేస్తారనే ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే రాజ్యసభకు ఎంపిక చేస్తారా, బీజేపీ అధ్యక్ష బాధ్యత చేపడతారా లేదా అనే అంశం కూడా మరికొద్ది రోజుల్లో తేలుంది. ఏదైతే అన్నామలై అటు మోడీకి ఇటు అమిత్ షాకు అత్యంత దగ్గర శిష్యుడు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అధ్యక్ష బాధ్యత చేపడతారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతం కానీ ఆ ఊపు కానీ రాబోయే రోజుల్లో అన్నామలై కొనసాగించగలరా లేదా అనేది కూడా మనం మరికొద్ది రోజులు వేచి చూడాల్సి వస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడులో గేమ్ ప్లాన్ మార్చింది భారతీయ జనతా పార్టీ. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. ఇక బీజేపీ జాతీయ నేత బిఎల్ సంతోష్ నేతృత్వంలో ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహిస్తోంది. మెజారిటీ నేతలు అన్నామలైకి మళ్లీ బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టినట్లుగా సమాచారం. అన్నాడీఎంకే ఒత్తిడితో అన్నామలైన అధ్యక్ష పదవి నుంచి భారతీయ జనతా పార్టీ అధిష్టానం తొలగించింది. ఇక అన్నామలై స్థానంలో నయనార్ నాగేంద్రని నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాత్తూరు నుంచి నయనార్ నాగేంద్రను ఓడిపోయారు. ఇక ఓటమికి బాధ్యత వహించే నయనార్ నాగేంద్రన్ రాజీనామా చేసే అవకాశాలున్నాయి. అన్నామలైని మళ్లీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.